విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. చాలా దారుణమైన చెప్పవచ్చు. ఒక బ్రోకర్ కొంప అని చెప్పవచ్చు. బ్రోకర్ పనులు చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే భారత బ్యాంకు, మనం ఎక్కడైనా విన్నామా ఆ పేరు? ఎప్పుడైనా విన్నామా? కనీ విని ఎరగని రీతిలో భారత బ్యాంక్ అంటే తెలుసా? కానీ ఆ భారత బ్యాంక్ అని పేరు చెప్పుకొని ఒక బ్రోకర్ పని చేస్తున్నటువంటి ముఠ, ఆ ముఠాలో ఆద్యుడు, బాధ్యుడు గొంతెన శ్రీనివాస్ దీనికి ఎండీగా వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తున్నది. ఈయనతో పాటు ఆ ముఠాకి ముగ్గురు వ్యక్తులు వెనక నుండి ఆడిస్తున్నారని కూడా తెలుస్తున్నది. ఈశ్వర్ అన్న కో గ్యాంగ్ కూడా దీని వెనక ఉన్నదని కూడా తెలుస్తున్నది. వెనక అధికారులు ఎవరైనా ఉన్నారా? పోలీసు అధికారులు ఉన్నారా? రాజకీయ నాయకులు అండ ఉన్నదా అంటే అవును, పోలీసు అధికారులు కూడా అండ ఉన్నది అని చెప్పి బాధితులు, అందులో పని చేసినటువంటి బాధితులు కూడా చెప్తున్నారు. సరే, ఆ వివరాల్లోకి అన్నీ ఒక విధంగా ఆ వివరాల్లోకి వెళ్దాం. చూస్తే గొంతెన శ్రీనివాసు ఎండి అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. భారత బ్యాంక్ పేరు చెప్పుకొని అందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి యువతీ యువకుల్ని మాయలో దించుతున్నాడు గొంతెన శ్రీనివాస్. బ్రోకర్ సంస్థ ఆద్యుడు భారత బ్యాంక్ పేరుతోటి బ్రోకర్ సంస్థ నడుపుతున్నటువంటి విశాఖ జిల్లాలో నడుస్తున్నటువంటి వ్యాపార దందా. ఈ దందా చేసినవన్నీ అన్ని కన్నింగి వేషాలు, కంత్రి